హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్. మనం ఈరోజు రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దామండి. మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ కేసరి అనేది. నెయ్యి కూడా తక్కువ క్వాంటిటీ అనమాట, ఎక్కువ కూడా కాదు. నెయ్యి ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. ముందుగా మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు వేయించుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా. వచ్చిన తర్వాత అవి పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న నెయ్యిలోనే బొంబాయి రవ్వను కూడా మనం వేయించుకుంటాం అన్నమాట. గోల్డ్ కలర్లోకి వచ్చే విధంగా చూడండి. 1 కప్పు ఇది మనం బాగా నెయ్యిలో వేయించుకోవాలి. పచ్చివాసన పోయేలాగా ఉండాలండి. మరి పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కదా. ఇట్లా వేయించుకోవడం వల్ల ఎంతో టేస్టీగా వస్తుంది కేసరి అనేది. ఇలా వేయించుకున్నాక 2 గ్లాసుల హాట్ వాటర్, వేడి నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫుడ్ కలర్ వేసుకోవాలి. దాంట్లోనే మీకు కావాలనుకుంటే కుంకుమ పువ్వు అవన్నీ కూడా వేసుకోవచ్చండి. మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా దగ్గర పడేదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల పంచదార అండి. పంచదార కూడా తగినంత కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. యాలక్కాయల పొడి, జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని మిగిలిన నెయ్యి వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇలా దగ్గర పడిపోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీగా రవ్వ కేసరి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. తయారైపోయింది చూసారా రవ్వ కేసరి అనేది. కొంచెం చల్లబడ్డాక గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇంతేనండి, టేస్టీ రవ్వ కేసరి తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి అంత టేస్టీగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూస్తేనే తినబుద్ధి అవుతుందన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.